నమస్తే అండి అందరికి. నేను మీ చక్రవర్తి. ప్రెజెంట్ అయితే మీరు చూస్తున్నది మన జీ9 అరటి తోట. బొప్పాయిలు అంతర పంటగా వేసినటువంటి ఈ తోటలో మొత్తము పంట అనేది మనకు అరటి గెలలనేవి రావడం అయితే జరిగింది. ప్రెజెంట్ అయితే మార్కెట్‌లో అరటి మంచి రేట్ అయితే నడుస్తుందండి. మన పొలంలో గూడా మనం ఊహించినట్టు దిగుబడి అయితే మంచిగా అయితే వచ్చింది. ఇంకొక విషయం ఏందంటే మీరు రూ. 10 ఖర్చు పెట్టి తీసే దిగుబడిని నేను రూ. 5 ఖర్చు పెట్టే ఈ దిగుబడినైతే తీశానండి. దానికి కారణం ఏంటంటే, మనం డైరెక్ట్‌గా కంపెనీ నుండి హోల్‌సేల్ ప్రైస్‌లో కొంతమంది ఫార్మర్స్ అంతా గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి బల్క్‌గా ఎన్‌పీకే ఫెర్టిలైజర్స్ తెప్పించడం వల్ల నేను పెట్టే పెట్టుబడి అనేది ఈ అరటి పైనైతే చాలా వరకు సేవ్ చేసుకున్నాను. మరి చూద్దురు రండి మన అరటి తోట ప్రెజెంటు ఎలా అరటి గెలలు ఎన్నిపోతున్నాయో చూడండి. సో, ప్రతి చెట్టు యావరేజ్‌గా మనకు 12 జీవులు పైనైతే వచ్చిందండి. చాలా వరకు మనం 11 హస్తాలు మాత్రమే పెట్టి మిగతాటివన్నీ కట్ చేసేసాము. మొత్తం తోటంతా గెలలైతే ఎండిపోతుంది. దేవుడి దయ వల్ల మంచి దిగుబడైతే వచ్చింది. అలానే మనం యూజ్ చేస్తున్న ఎన్‌పీకే గూడా మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చాయి. సో, నేను కంటిన్యూ‌గా ప్రతి క్రాప్స్‌లో అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ఇయర్ మార్కెట్ ప్రైస్ గూడా ఎక్సలెంట్‌గా అయితే ఉందండి జీ9కి. సో, మనకు ఇది హార్వెస్ట్‌కొచ్చేటప్పటికి అదే ప్రైస్ నడిచిందంటే సో, కొద్దిగా లాస్ట్ క్రాప్స్ మనకు వాటర్ మిలాను, కొద్దిగా మామిడి ఇబ్బంది పెట్టాయి. ఆ ఇబ్బంది నుండి కొద్దిగా కోలుకునే దానికైతే ఛాన్స్ అయితే ఉంటాయి. ప్రెజెంట్ అయితే మా ఏరియాలో జీ9 రూ. 22 అయితే తొలి చెట్టు అయితే కొడుతున్నారు. మీ ఏరియాలో ఏ రేటుకి జీ9 కటింగ్ చేస్తున్నారని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయగలరు.